హాయ్ ఫ్రెండ్స్, రైతు ఉపయోగం ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నర్సరీలో ఏ విధంగా మనకి పైరు వస్తుంది అనే విషయాన్ని మీకు వివరంగా చూపిస్తాను. ఈ విధంగా కూలింగ్ డేస్ 6 డేస్ పడుతుంది చిల్లీలో. తర్వాత మనకి 5th డేలో ఈ విధంగా మనకి కింద ప్లేట్ రేస్లో కింద వైపున ఆల్రెడీ కొన్ని వేర్స్ అనేటివి వచ్చింటాయి. ఇక్కడ ఎక్కడైనా విత్తనం పగిలిందా లేదా అనేది చూద్దాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైతే మొలక ఉందో ఈ విధంగా వచ్చింటుంది. ఇది 5th డేలో మనకి కనిపించే రిజల్ట్. తర్వాత ఈ విధంగా అయితే మనకి మొక్కలు పెరుగుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇవి అనేటివి మొత్తం బెడ్ల మీదకి పెట్టేయాలి. ఈ విధంగా వేరు వ్యవస్థ అనేది కిందకు వచ్చింది. ఇవి అనేది మనము బెడ్లో పెట్టాలి. ఈ విధంగా అనేది మనకు మొలక రావడం జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం అనేది బెడ్లో మొత్తం కవర్ అయ్యేలాగా పెట్టాలి. ఈ విధంగా మనకి మొలక అనేది రావడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ 15 డేస్లో ఈ విధంగా 10 to 15 డేస్ లోపల ఈ విధంగా మనకి అనేది పైరు బాగా వస్తుంది. చూడండి, మొత్తం నర్సరీ మొత్తం ఈ విధంగా మనకి 10 డేస్లో ఈ విధంగా 10 to 15 డేస్ మధ్యలో ఈ విధంగా మొత్తం మొలక అనేది మనకి బయటికి రావడం జరుగుతుంది. 15 డేస్ తర్వాత ఈ విధంగా మనకి మొక్కలు అనేది బెడల్పాకులు వేసుకుని ఉంటాయి. అప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకంటే అభివృద్ధి చెందినవన్నీ పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మోర్ ఇన్ఫర్మేషన్ కోసం రైతు ఉపయోగం ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఉపయోగమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.